హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు మటన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ని వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, చికెన్కి అయితే తాలింపులోనే సాల్ట్ వేసుకుంటాం, కానీ మటన్కి అలా వేసుకుంటే కషం అవుతుంది. కాబట్టి కర్రీ అంతా రెడీ అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మటన్ తొందరగా ఉడకదు కాబట్టి మటన్ కర్రీ అయ్యేంత వరకు కూడా స్టవ్ సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి. మటన్లో ఇంకొంచెం వాటర్ ఉన్నాయండి, అవి పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మగ్గనించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మటన్ గ్రేవీ కర్రీ అయితే కొంచెం వాటర్ ఉండగానే ఉడకదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసుకొని వాటర్ పోసుకోవాలి, లేదంటే మటన్ రబ్బర్ ముక్కలాగా తయారవుతుంది. అదే ఫ్రై కర్రీ అయితే మొత్తం ఆయిల్ పైకి తేలేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో పసుపు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మగ్గనించుకోవాలి. కాసేపు మగ్గిన తర్వాత ఇందులో ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మగ్గనించుకోవాలి. ఇప్పుడు కాసేపు మగ్గిన తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనించుకోవాలి. ఇందులోనే నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకొని కాసేపు మగ్గనించుకోవాలి. అంతే అండి, మటన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.